హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంట్రీద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక సెప్టెంబర్ 19 నుంచి అక్కడ బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక ఆ ఫస్ట్ మ్యాచ్కి అయితే అక్కడ మన టీమిండియా స్క్వాడ్ని అయితే రిలీజ్ చేసింది. ఇక స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు, మరి ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుందో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు 90% మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరొన్న వీడియోస్ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబోతుంది. ఇక మనం ఒకసారి స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే అక్కడ బ్యాట్స్మెన్స్ వచ్చేసి అక్కడ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అండ్ సర్ఫరాజ్ ఖాన్. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి అక్కడ రిషబ్ పంత్ అండ్ ధ్రువ్ జురెలు. ఇక్కడ మనం గమనించాల్సింది అక్కడ కేఎల్ రాహుల్ అయితే ప్యూర్ బ్యాట్స్మెన్స్ కిందనే కన్సిడర్ అయితే చేస్తున్నారు. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి అక్కడ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. ఇక బౌలర్స్ వచ్చేసి అక్కడ కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజు, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ అండ్ ఎస్ దయాలు. మొత్తం 16 మందిని అయితే అక్కడ సెలెక్ట్ అయితే చేసిళ్ళు. మరి ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే అక్కడ దులీప్ ట్రిపుల్ మంచి రాణించిన ప్లేయర్స్ వచ్చేసి అక్కడ ఎస్ దయాల్ అండ్ ఆకాశ్ దీప్ వీళ్ళిద్దరిని అయితే మరి సెలెక్ట్ అయితే చేసిళ్ళు. మరి అక్కడ ముఖ్యంగా ఎస్ దయాల్ కూడా మంచిగా రాణించిండు, ఆకాశ్ దీప్ కూడా మంచిగా రాణించిండు రీసెంట్ దులీప్ ట్రిప్లో. కాబట్టి ఇద్దరికైతే మంచి ఛాన్స్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. ఇక శ్రేయస్ అయ్యర్ని అయితే డ్రాప్ చేసిల్లని చెప్పుకోవచ్చు. మరి ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి ఇది అక్కడ స్క్వాడ్ అయితే మరి ఓవరాల్గా చూసుకుంటే స్క్వాడ్ మాత్రం చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది. మరి దీంట్లోకి వెళ్ళి ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి. మరి ఈ స్క్వాడ్ గురించి మీరేమనుకున్నారో అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి. ఒక్కసారి మనం కాంబినేషన్ అండ్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం ఫైనల్గా చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ వచ్చేసి అక్కడ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతాడు. ఇక్కడ నెంబర్ 3లో శుభ్మన్ గిల్ ఆడతాడు, నెంబర్ 4లో విరాట్ కోహ్లీ ఆడతాడు, నెంబర్ 5లో కేఎల్ రాహుల్ ఆడతాడు, నెంబర్ 6లో రిషబ్ పంత్ ఆడతాడు వికెట్ కీపర్గా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 9లో ఎవరైనా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ ఇస్తారా లేదంటే అక్షర్ పటేల్కి ఛాన్స్ ఇస్తారా అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి. ఇక నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా ఆడతాడు, నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్ ఆడతాడు. ఓవరాల్గా కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. టూ మనీ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ బ్యాటింగ్లో కూడా మనకి డీప్ అయితే కనబడుతుంది. ఇక అక్కడ నెంబర్ 9లో అక్కడ మరి ఎవరు ఆడతారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ ఫస్ట్ ప్లేయర్ అయితే అక్కడ మరి అక్షర్ పటేల్ అయితే ఇవ్వాలి. బట్ అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అక్కడ కొంచెం వెరైటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి కుల్దీప్ యాదవ్ వైపే వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ రీసెంట్గా చూసుకుంటే మరి అక్కడ అక్షర్ పటేల్ కూడా మరి రెడ్ హార్ట్ ఫామ్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. రీసెంట్ దులీప్ ట్రిపుల్ అటు బ్యాట్తో కానీ బౌల్తో కానీ ఈక్వల్ అయితే కంట్రిబ్యూషన్ చేసింది కాబట్టి మరి చూడాలి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం స్క్వాడ్ మాత్రం చాలా బెటర్ అయితే కనబడుతుంది. ఇక బుమ్రా అండ్ సిరాజ్ కూడా తిరిగి వస్తున్నారు అండ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా తిరిగి వస్తున్నాడు, జడేజా, అశ్విన్ కూడా తిరిగి వస్తున్నారు. కాబట్టి స్క్వాడ్ మాత్రం చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది. ఇక ఆకాశ్ దీప్ కానీ ఎస్ దయాల్ కానీ వీళ్ళకి కూడా ఛాన్స్ దొరికే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సెకండ్ మ్యాచ్లో. ఫస్ట్ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్లో ఉండకుండా కానీ సెకండ్ మ్యాచ్ అయితే వీళ్ళు ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఓవరాల్ అక్కడ మనం చూసుకుంటే మన స్క్వాడ్ మాత్రం చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది. మంచి బ్యాలెన్సింగ్తో అయితే కనబడుతుంది. మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి. ఇంకా ఏ ప్లేయర్ అయినా స్క్వాడ్లో మిస్ అయింది అనేది. అండ్ అక్కడ ప్లేయింగ్ లెవెన్ కూడా చాలా బ్యాలెన్సింగ్ అయితే మనకు కనబడుతుంది. టూ మనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ బౌలింగ్లో, బ్యాటింగ్లో కూడా మనకి నెంబర్ 9 దాకా బ్యాటింగ్ అయితే ఉంది కాబట్టి ప్లేయింగ్ లెవెన్ కూడా చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి.